హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 68. వార్డెన్ భార్య తన చేతికి అందించిన జ్యూస్ ని చూస్తూ మౌనంగా ఉండిపోయిందే గాని తాగలేదు స్నేహ. ఈ 4 నెలల నుండి ఉదయం నిద్ర లేచిన స్నేహ రంగమ్మకు వద్దన్న 3 పూట్ల వంటలో సాయం చేస్తూనే ఉంది, మాటలు లేకుండానే. మిగిలిన సమయంలో మాత్రం స్నేహ ఇప్పుడున్న చోటే కూర్చుని అలా ఏదో పోగొట్టుకున్న దానిలా ఎటో చూస్తూ సమయం గడిపేయటం. ఈ 4 నెలల నుండి వార్డెన్ భార్యకు రంగమ్మకు స్నేహాన్ని అలా చూస్తూ అలవాటు పడిపోయిన ప్రతిరోజు స్నేహ పరిస్థితి చూసి మనసు మెలిపెట్టినంత బాధను మాత్రం చవి చూస్తూనే ఉన్నారు. కడుపుతో ఉంది కదా అని ఏదైనా స్పెషల్ గా వండి పెట్టినా అది తినే సాహసం చేసేది కాదు స్నేహ. దానికి ఆమె ఆత్మాభిమానం అడ్డొచ్చి కేవలం 3 పూట్ల పిల్లలతో పాటు వాళ్ళకి పెట్టేది మాత్రమే కష్టంగా గొంతు దాటించేది స్నేహ. అది కూడా కడుపులో ఉన్న తన బిడ్డ కోసం మాత్రమే. వాళ్ళ వరకు స్నేహకైతే మాటలు రావు. ఆమె మోగది అనేది వాళ్ళ అసంప్షన్. చూద్దాం. తెల్లవారుతుండగా ఇంటికి చేరుకున్న అర్జున్ తను స్నేహ బర్త్డే అని తెలుసుకున్నప్పుడే మీరా హెల్ప్ తో ఒక మంచి డిజైనర్ దగ్గర స్నేహ కోసం ఒక మంచి శారీకి ఆర్డర్ ఇవ్వడం, అలాగే అశోక్ గారికి బాగా తెలిసిన ఒక జ్యువెలరీ దగ్గర స్నేహ కోసం స్పెషల్ గా ఒక డైమండ్ సెట్ ఆర్డర్ ఇవ్వడం జరిగాయి. ఇవి ఎలాగో ఉదయానికి హోమ్ డెలివరీ అవుతాయి కాబట్టి వాటి గురించి వెయిట్ చేస్తూ చిందరవందరగా ఉన్న తన రూమ్ అంతా నీట్ గా సర్దుకోవటం మొదలు పెట్టాడు అర్జున్. ఇన్ని నెలల తర్వాత తనే స్వయంగా క్లీన్ చేయటం మొదలు పెట్టాడు. ఒకప్పుడు స్నేహ ఉండగా ఆ రూమ్ ని ఇష్టంగా ఎలా అయితే సెట్ చేసుకునేదో ఇప్పుడు అర్జున్ కూడా స్నేహ ఇష్టాలకు అభిరుచులకు తగ్గట్టుగా అలానే రూమ్ ని నీట్ గా సెట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెల్టింగ్ అవడంతో అప్పటికే పూర్తిగా తెల్లవారడంతో స్నేహ కోసం తను ఆర్డర్ పెట్టిన బట్టలు నగలు వచ్చుంటాయి అనే ఉద్దేశంతో అర్జున్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అతను ఊహించిన విధంగా రెండు ఒకేసారి డెలివరీ రావటంతో ఇద్దరికి అమౌంట్ పే చేసి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అప్పుడే అక్కడికి నిద్ర లేచి వచ్చిన రవళి గారు మీరా రాజయ్య అర్జున్ ని చూస్తూ ఉండగానే అతను డెలివరీ ఇచ్చిన థింగ్స్ తీసుకుని డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయాడు. 4 నెలల తర్వాత అర్జున్ మొహంలో ఏదో తెలియని సంతోషం కనిపించేసరికి మీరా రవళి గారికి రాజయ్యకి మనసు కాస్త తేలిక పడ్డంతో స్నేహ ఆచూకీ కూడా తొందరగా తెలియాలి అని ఆ భగవంతుని వేడుకుని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. అటు రూమ్ లోకి వెళ్ళిన అర్జున్ వాళ్ళకి ఉన్న స్నేహ ఫోటో ఫ్రేమ్ను ప్రేమగా చేత్తో తడుముతూ ఇప్పటి వరకు అసలు నీ బర్త్డే ఎప్పుడు అనేది కూడా నీకు కూడా తెలియదంట కదా స్నేహ. పవన్ నాతో ఈ విషయం చెప్పినప్పుడు చాలా బాధేసిందిరా. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయాను సెలబ్రేట్ చేయాలి అని. కానీ నా క్షణిక ఆవేశం వల్ల నిన్ను అన్ని సంతోషాలకు నా చేతులతో నేనే దూరం చేశానురా. కన్న తల్లిని తప్పుగా అర్థం చేసుకున్న పాపాత్ముని నేను. మీ ఇద్దరి విషయంలో నేను చేసిన తప్పుకి అమ్మని నిన్ను ఎన్నిసార్లు క్షమించమని అడిగినా అది తక్కువే అని గుండె పగిలేలా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే మోకాల మీద కూలబడ్డాడు అర్జున్. కాసేపటికి అర్జున్ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని స్నేహ వార్డ్రోబ్ ఓపెన్ చేసి తను తెచ్చిన శారీ జ్యువెలరీ అందులోనే జాగ్రత్తగా పెట్టి అనుకోకుండా వాటిలో నుండి తనకేదో ఇష్టమైన స్నేహ చీర కంటపడడంతో ఆతృతగా చీరను గుండెలకు హత్తుకున్నాడు. ఇప్పటికీ ఆమె సహజ సిద్ధమైన పరిమళం దానిలో తెలుస్తూ ఉంటే ఇష్టంగా ఆ పరిమళాన్ని గుండెల నిండా పీల్చుకున్నాడు అర్జున్. ఆ క్షణం స్నేహ తన దగ్గరే ఉన్నట్టు ఆమె ప్రెజెన్స్ ని ఫీల్ అయిన అర్జున్ కన్నీళ్లతోనే నవ్వుతూ ఈ రోజు ఖచ్చితంగా నా ప్రాణం నన్ను చేరబోతుంది అని అనుకుంటూ తిరిగి ఆ చీరను వార్డ్రోబ్లో పెట్టేసి కార్ కీస్ తీసుకుని ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు అర్జున్. అర్జున్ బయటకు వెళ్లేసరికి హాల్లో బాబుకు సాంబ్రాన్ని పొగవేస్తున్న మీరా రవళి గారు సడన్ గా అర్జున్ ప్రవర్తన ఆ మార్పు దేనికో అర్థం కాక అతను వెళ్లిన వైపుకే చూస్తూ ఉండిపోయారు. ఇటు ఇంటి నుండి బయలుదేరిన అర్జున్ స్నేహతో కలిసి తన తండ్రి అతని తల్లి పేరు మీద అంటే అరవింద్ గారు ఆయన తల్లి జ్ఞాపకంగా స్థాపించిన శరణాలయానికి వెళ్లి వాళ్ళకి అవసరమైన ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ బట్టలు టాయ్స్ బ్లాంకెట్స్ అన్ని వాళ్ళకి అందచేసి ఆ రోజంతా అక్కడే గడపాలి అని చాలా ప్లాన్ చేసుకున్నాడు. తండ్రి స్థాపించిన ఈ శరణాలయం గురించి తెలుసుకున్నాడు. ఇప్పటికీ మంత్లీ తన కంపెనీ నుండి కొంత అమౌంట్ శరణాలయానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. శరణాలయానికి సంబంధించిన అన్ని విషయాలు అక్కడ వార్డెన్ చూసుకునేలా
ఒక నమ్మకస్తుడైన వ్యక్తిని అప్పట్లో అరవింద్ గారు అక్కడ అపాయింట్ చేశారు. ఇప్పటికీ అతనే అక్కడ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉన్నాడు అని అర్జున్ కి తెలుసు. కానీ తన మానసిక పరిస్థితిని బట్టి అవేమీ ఇప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేయలేదు అర్జున్. కానీ స్నేహాన్ని ప్రేమించడం మొదలు పెట్టాక అసలు తనకి పరిచయమే లేని పనులు చాలానే అలవాటు చేసుకున్నాడు అర్జున్. అందులో అప్పుడప్పుడు ఈ శరణాలయం కూడా విజిట్ చేసేవాడు. నియర్లీ 4-5 సార్లు విజిట్ చేసిన అర్జున్ కి అక్కడ పసివాళ్లతో తక్కువ టైంలోనే చాలా మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే స్నేహను ఆమె బర్త్డేకి అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళ మధ్యన తన బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని చాలా ప్లాన్ చేసుకున్నాడు అర్జున్. కానీ అతని ఊహలు ఆలోచనలు అన్ని తనంతటా తానే తలకిందులు చేసుకుని ఇప్పుడు స్నేహ కోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాడు. ఆమె తనతో లేకపోయినా అతను అనుకున్న విధంగానే ఆమె బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనేది అర్జున్ కోరిక. అలాగే ఆమె ఈ రోజే అతనికి కనిపిస్తుంది అని అర్జున్ మనసుకి బలంగా అనిపిస్తుంది. అన్నీ తీసుకుని సిటీ అవుట్స్కట్ లో ఉన్న అన్నపూర్ణ అనాథ శరణాలయానికి చేరుకున్నాడు అర్జున్. అన్నపూర్ణ అరవింద్ గారి తల్లి పేరు. కార్ ఆ శరణాలయం కాంపౌండ్ లో ఆగేసరికి అప్పుడే ఏదో పని మీద బయటికి వెళ్ళబోతూ బయటకు వచ్చిన వార్డెన్ చాన్నాళ్ళ తర్వాత అర్జున్ అక్కడ చూసి, బాబు అర్జున్ ఎలా ఉన్నావు అంటూ అర్జున్ కి ఎదురెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అర్జున్ ఆయన ప్రశ్నకు బదులుగా నవ్వుతూనే, పిల్లలు ఏం చేస్తున్నారు మోహన్ గారు అని అడిగాడు. అర్జున్ ప్రశ్నకు ఆ వార్డెన్ చిన్న చిరునవ్వుతో, క్లాస్ జరుగుతుంది బాబు, కూర్చోండి పిలుచుకొస్తాను అంటుంటే అర్జున్, వద్దు మోహన్ గారు, క్లాస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను నేను అంటూ అప్పటికే తను అక్కడ అడుగుపెట్టిన దగ్గర నుండి పెరిగిన హార్ట్ బీట్ ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుని ఎదురుగా ఉన్న ఫౌంటైన్ ని చూస్తూ ఉన్నాడు అర్జున్. ఎంతకీ తగ్గని హార్ట్ బీట్ అతనికి తన స్నేహ తను గుర్తించగలిగినంత దగ్గరలోనే ఉందని చెప్తూ ఉంటే అర్జున్ మెదడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ పిచ్చి పట్టేటట్టు తయారయింది. ఇలా అర్జున్ మానసిక సంఘర్షణలో ఉండగానే క్లాసెస్ అయిపోవడంతో అన్నయ్య అంటూ పిల్లలందరూ వచ్చి అర్జున్ ని చుట్టేశారు. దాంతో తేరుకున్న అర్జున్ అందరినీ అభిమానంగా దగ్గరికి తీసుకుని ఇష్టంగా పలకరిస్తూ వాళ్ళతోనే చాలాసేపు టైం స్పెండ్ చేసి అందరితోని కలిపి అక్కడే లంచ్ చేయమని పట్టుబట్టేసరికి అసలు సరిగ్గా తినడమే మానేసిన అర్జున్ కి ఎందుకో ఆ క్షణం అక్కడే భోజనం చేయాలి అనిపించడంతో కాదనకుండా అందరితో కలిసి లంచ్ చేసి ఇంకా పిల్లల క్లాస్ కి వెళ్లడంతో అర్జున్ మోహన్ గారితో శరణాలయం బాగోగుల గురించి మాట్లాడడంలో పడ్డాడు. ఆ మాటల్లో భాగంగానే 4 నెలల క్రితం మోహన్ గారి దంపతులకు స్నేహ కొన్ని అనుకోని పరిస్థితుల్లో కనిపించిందని, దాని నుండి ఆమెను కాపాడి తమతో పాటు శరణాలయానికి తీసుకొచ్చినట్టు అర్జున్ కి చెప్పారు ఆయన. అలాగే అమ్మాయికి మాటలు రాకపోవడంతో తన వాళ్ళెవరో ఎక్కడుంటారో కూడా తెలియదు అంటూ చెప్పారు. ఆయన మాటలకు ఆలోచనలో పడ్డాడు అర్జున్. అర్జున్ స్నేహ తన దరిదాపుల్లోనే ఉన్న విషయం తెలుసుకోగలుగుతాడా? మరి ఇప్పుడు స్నేహ ఎక్కడున్నట్టు? ఆయన చెప్పినవన్నీ అర్జున్ మైండ్ లో పదే పదే రన్ అవుతూ ఉంటే వెంటనే కారు తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు అర్జున్. అప్పట్లో స్నేహ కోసం వెతకడం మొదలు పెట్టినప్పుడు ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయించాడు అర్జున్. అప్పుడు ఇంటికి ఒక 20 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఫుటేజ్లన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిన అర్జున్ కి స్నేహ కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఎటు వెళ్తుందో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కనిపించగానే ఆమెను అలా చూసిన అర్జున్ కి తన మీద తనకి అసహ్యం కలిగింది. కానీ కాస్త ముందుకు వచ్చేసరికి స్నేహ ఎక్కడా కనిపించలేదు. ఆ దరిదాపుల్లో ఫుటేజ్ అంతా కూడా చెక్ చేయించాడు కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అప్పటి నుండి అక్కడే ఎక్కువగా వెతకడం అర్జున్ కి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు మోహన్ గారు స్నేహ గురించి చెప్తూ ఆమెను హాస్పిటల్ నుండి డైరెక్ట్ గా శరణాలయానికి తీసుకొచ్చాను అనగానే కళ్ళు తిరిగి పడిపోతే ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారేమో అన్న ఆశతో అర్జున్ ఆ 20 కిలోమీటర్ల దరిదాపుల్లో ఉన్న హాస్పిటల్లో కూడా వేట మొదలు పెట్టాడు. ఇంచుమించు ఆ చుట్టుపక్కల 4-5 హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నిటిలోని తన పలుకుబడి ఉపయోగించి ఫుటేజ్ చెక్ చేస్తున్న అర్జున్ కి 4 హాస్పిటల్లో కూడా నిరాశ మిగిలింది. ఇక ఆఖరిగా మిగిలిన హాస్పిటల్ కి వెళ్తూ ఖచ్చితంగా ఇందులో స్నేహ అచుక్కి తెలిసే ఒకే ఒక ఆధారం తనకి తెలిసేలా చేయమని దేవుణ్ణి మనసారగా వేడుకుని హాస్పిటల్లో అడుగుపెట్టాడు అర్జున్. కానీ బాగా పేరు మోసిన హాస్పిటల్ కావడంతో అర్జున్ పలుకుబడి కానీ అతను చూపించే డబ్బాష కానీ హాస్పిటల్ ఫుటేజ్ చెక్ చేయడానికి పనికి రాలేదు.
చాలా బాధేసింది అర్జున్కి. ఏం చెయ్యాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న టైంలో అర్జున్ నువ్వేంటి ఇక్కడ అన్న ఒక ఆడగొంతు వినిపించడంతో అనుమానంగా వెనక్కి తిరిగిన అర్జున్కి 4 నెలల క్రితం అనుకోని పరిస్థితిలో కలిసిన అరుణ్ ఫియన్సీ డాక్టర్ పల్లవి అక్కడ కనిపించడంతో ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్జున్కి అర్థం కాలేదు. తనని చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్న అర్జున్ని చూడగానే పల్లవికి ఏదోలా అనిపించింది. అరుణ్ చాలాసార్లు అర్జున్ గురించి చెప్పడం వలన అర్జున్ ఎంత గంభీరంగా ఉంటాడో అలాగే అంతే మంచిగా కూడా ఉంటాడు అని తెలిసిన పల్లవి ప్రస్తుతం అర్జున్ ఏదో అత్యవసరం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అని అర్థం చేసుకున్న పల్లవి విషయం ఏంటి అర్జున్ అని సూటిగా అడిగింది. ఆమె అంత డైరెక్ట్ గా అలా అడిగేసరికి ఇక అర్జున్ దాచలేక పైగా ఆమె తనకి ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అన్న ఆశతో ఇక తను అక్కడికి రావడానికి కారణం చెప్పగానే పల్లవి సీరియస్ గా అక్కడ సెక్యూరిటీని తిట్టి అర్జున్ని చూపిస్తూ అతను నా బ్రదర్ అని చెప్పి సెక్యూరిటీ సిస్టమ్ ఉండే రూమ్ కి తనే అర్జున్ని తీసుకుని వెళ్ళింది. ఎవరు ఆమెకు ఎదురు చెప్పలేకపోయారు. పైగా ఆ హాస్పిటల్ డీన్ పల్వి ఫాదర్ కి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఇక ఎవరికి వాళ్ళు దారిచ్చేశారు. అక్కడ సిస్టమ్ దగ్గరున్న వ్యక్తికి పల్లవి అర్జున్ ని తన బ్రదర్ గా పరిచయం చేయగానే అతను అర్జున్ ఫుటేజ్ చూడాలి అనుకున్న డేట్స్ అడగడంతో అర్జున్ 2 డేట్స్ చెప్పడంతో అతను ఆ ఫుటేజ్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. స్నేహ కనిపించకుండా పోయిన రోజే బాగా అర్ధరాత్రి సమయంలో ఎవరో ఒక పెద్ద అతను తలకు టవల్ చుట్టుకుని ఉండటం వలన అతను ఎవరో క్లారిటీగా తెలియలేదు. ఫుటేజ్ లో తలకు గాయంతో రక్తం కారుతున్న స్నేహను హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్నేహను అలాంటి పరిస్థితుల్లో చూడగానే అర్జున్కి ఒక్కసారిగా మనసు పెట్టినట్టు చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు ఉదయానికి స్నేహను డిశ్చార్జ్ చేయడంతో స్నేహ హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను తన భార్య సహాయంతో తిరిగి స్నేహను అక్కడ నుండి తీసుకెళ్తున్నట్టు కనిపించారు. ఆ భార్య భర్తలు ఇద్దరు చెరోవైపు స్నేహకు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపించేసరికి ఆ ఇద్దరు మోహన్ గారి దంపతులు అని క్లియర్ గా కనిపిస్తూ ఉండేసరికి ఇక అర్జున్ ఆనందానికి అవధులు లేవు. అర్జున్ మోహన్ గారు అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఆ అమ్మాయి పేరు చెప్పలేదు. పైగా ఎక్కడ దొరికిందో కూడా చెప్పలేదు. అదంతా కూడా ఆ అమ్మాయికి మాటలు రావు అని చెప్పడంతో అసలు ఆ అమ్మాయి స్నేహానే అయి ఉండొచ్చు అన్న ఓ కూడా అర్జున్ కు ఉండలేకపోయింది. అందుకే నీ ముక్కు ఎక్కడుంది అంటే తిప్పి చూపించినట్టు తనకు అతి చేరువలో ఉన్న స్నేహాన్ని వదిలేసి ఇలా ఊరంతా తిరిగి మళ్ళీ అక్కడికే చేరుకున్నాడు అర్జున్. అతని మనసు అర్జున్ కి స్నేహ గురించి సంకేతాన్ని ఇచ్చినా గుర్తించలేకపోయాడు అతడు. పల్లవి చేతులు పట్టుకుని థ్యాంక్ యూ పల్లవి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఎమోషనల్ గా చెప్పేసరికి పల్లవి చిన్న చిరునవ్వుతో రుణం అంటూ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే గాని స్నేహాన్ని త్వరగా తీసుకొచ్చే అర్జున్ అని చెప్పింది. దానికి బదులుగా అర్జున్ చిన్న చిరునవ్వు చెందించి పల్లవికి సిస్టమ్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి వెంటనే హాస్పిటల్ నుండి బయటకు వచ్చి శరణాలయానికి కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. స్నేహ ఆచూకీ తెలిసిన దగ్గర నుండి అతని గుండె చెప్పలేనంత వేగంగా కొట్టుకుంటుంటే స్నేహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అతని కళ్ళు ఆత్రం పడుతున్నాయి. కానీ అంతలోనే మోహన్ గారు చెప్పిన అమ్మాయి ఖచ్చితంగా స్నేహాన్ని అయ్యుంటుందా అని ఆలోచన రాగానే భయంగా ఒక్కసారిగా సడన్ బ్రేక్ తో కారు ఆపేశాడు అర్జున్. మోహన్ గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న అర్జున్ కి అతను అసలు ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు బాబు, ఆ అమ్మాయికి మాటలు రావనుకుంటా, మూగదానిలా ఉంది అన్న మాటలు గుర్తుకు రాగానే ఎందుకో అర్జున్ ప్రమేయం లేకుండానే ఒక్కసారిగా అతని కళ్ళు వర్షించడం మొదలు పెట్టాయి. అక్కడున్నది స్నేహాని అని అర్జున్ మనసు చెప్తూ ఉంటే స్నేహకు మాటలు రాకపోవటం ఏంటి, స్నేహ మోగదా ఏంటి అన్న ప్రశ్నలు అర్జున్ మనసుని తొలిచేస్తున్నాయి. చాలాసేపు ఆ మానసిక సంఘర్షణ వల్ల అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు తనకి. తను సాయంత్రం అవుతూ ఉండగా ఇక తనకు తను ధైర్యం చెప్పుకుని ఎలాగో ధైర్యం చేసి ముందైతే అక్కడున్న అమ్మాయి ఎవరో చూడాలి అని నిర్ణయించుకుని వెంటనే కార్ని మళ్ళీ శరణాలయం వైపుకు పరుగులు పెట్టించాడు. దారంతా అర్జున్ ఒకటే ఆలోచన, ఒకవేళ అక్కడ ఉన్నది స్నేహ అయితే ఏ మొహం పెట్టుకుని ఆమె ముందుకు వెళ్లాలో అర్జున్ కి అర్థం కాలేదు. అయినా సరే క్షమించమని అడిగి ఆమెను తిరిగి తనతో ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని దృఢంగా అయితే నిర్ణయించుకున్నాడు అర్జున్. కానీ మనసు లోతుల్లో ఏదో తెలియని భయం అర్జున్ని నిలువునా దహించి వేస్తుంది.
మొత్తానికి సంధ్యావేళ అవుతూ ఉండగా అక్కడికి చేరుకున్న అర్జున్ వేగంగా కారు దిగి శరణాలయం లోపలికి పరుగు పెట్టేసరికి వార్డెన్ మోహన్ గారు ఎంట్రన్స్ లోనే కనిపించడంతో నాంచకుండా, మోహన్ గారు, ఇందాక మీరు చెప్పిన అమ్మాయి ఎక్కడుంది అని అడిగాడు డైరెక్ట్ గా ఆయాసపడుతూ. అసలు అర్జున్ ఆ అమ్మాయి గురించి, అంటే స్నేహ గురించి ఎందుకు అడుగుతున్నాడో మోహన్ గారికి అర్థం కాకపోయినా కొన్ని నెలలుగా అర్జున్ ఏంటి అనేది తెలిసిన మోహన్ గారు, వెనుకున్న పార్కులో ఉంటుంది బాబు, పిలిపిస్తాను, మీరు ఎలా కూర్చోండి అంటూ ఉండగానే అర్జున్ సుడిగాలిలా శరణాలయం వెనక్కి మళ్ళీ పరుగులు మొదలు పెట్టాడు. ఇక అది బాగా పెద్ద బిల్డింగ్ కావటంతో, పైగా తను సరిగ్గా తిని చాలా రోజులే కావటంతో పరుగు పెట్టుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూ తిరిగి వెనుక భాగానికి వెళ్ళేసరికి ఊపిరి తీసుకోవటం కష్టమయ్యింది అర్జున్కి. 5 నిమిషాలు కాస్త తేరుకున్న అర్జున్కి అక్కడ పిల్లలందరూ అప్పటికే ఆటలు ముగించి మరోవైపు నుండి లోపలికి వెళ్తూ కనిపించారు. దాంతో అదిరే గుండెలతో తలెత్తి కాస్త ముందుకు చూసిన అర్జున్కి బెంచ్ మీద అటువైపుకు తిరిగి ఒక అమ్మాయి కూర్చొని ఉండడం కనిపించేసరికి తను నా స్నేహానే అయ్యుండాలి అని బలంగా కోరుకుంటూ 2 గుప్పెట్లు గట్టిగా బిగించి చాలా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆమెను చేరుతూ ఉంటే ప్రతి అడుగుకి పెరుగుతున్న తన గుండె వేగాన్ని కూడా శ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళిన అర్జున్ ఆశ్చర్యపోయి 2 అడుగుల్లో ఆగిపోయాడు. చూస్తున్న కళ్ళు అస్థి పంజరం ఏమో అనిపించే శరీర సౌష్ఠవంతో వెన్ను నింపిన 5వ నెల గర్భంతో కళ తప్పిన స్నేహాన్ని చూడగానే అర్జున్ గుండె ముక్కలైపోయింది. అసలు స్నేహ మనసులో ఏముంది? స్నేహ మరి అర్జున్ని క్షమిస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.